మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి మనం తిరిగి ఈ రీతిగా కలుసుకుని ఉన్నాం. అందుబట్టి మన తండ్రి అయిన దేవుడికి మరొకసారి నాకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. పిల్లరా, మనం గత వారం ఏ అంశం నేర్చుకున్నాం? గత వారం దేని నుంచి నేర్చుకున్నాం? దేవుడు ఒక్కడే అనే అంశం గురించి నేర్చుకున్నాం. ఈ వారం కూడా, ఈరోజు కూడా మనం దాని గురించిన మిగతా భాగం ఆలోచిస్తాం. ఈరోజు చెప్పిన వాక్యం ఏదైతే ఉంటుందో అది చాలా ప్రాముఖ్యమైన వాక్యం కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి శ్రద్ధతో మీరందరూ వినండి. ఇది మన విశ్వాసానికి సంబంధించింది కాబట్టి నేను గత వారం చెప్పింది కంటిన్యూషన్ ఈ భాగం ఒకటి ఉంటుంది. ఈ భాగం మనం పూర్తిగా విన్న తర్వాత మనకి ఒక క్లారిటీ అంటూ వచ్చేస్తుంది. దేవుడి పట్ల మన క్లారిటీ ఒకటి వచ్చేస్తుంది కాబట్టి అది మన ఆత్మీయ జీవితంలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు చెప్పిన వాక్యం ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైనది. నేను మరోసారి గుర్తు చేస్తాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దా. నాతో పాటు నడుస్తూ వాక్యం తీస్తూ చదువుతుంటే వెంటనే మీకు సత్యమైన జ్ఞానం బోధపడుతుంది. ఎవరు నిర్లక్ష్యం చేయకుండా దయచేసి చెప్తున్న ప్రతి మాట కూడా మీరు గ్రహించవలసింది కోరుచున్నాను. ముందుగా మన గత వారు ఏం ఆలోచించిన పిల్లరా, దేవుడు ఒక్కడే అన్న పదం అర్థం ఏంటో ఆలోచిస్తూ మొదట యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనే సత్యమైన వాడుగా ఉన్నాడు. ఆయన దేవుడే ఉండేను. ఆయన సత్య సంపూర్ణగా మన మధ్య నివసించాడు. ఆయన ఏదైతే చెప్పాడో అది సత్యమని మనం గత వారం ఆలోచించాం. యేసు చేసిన బోధల్లో ఆయన దేవుడు అద్వితీయుడనియు, అలాగా ఆయన చెప్తున్న మాటలు ఎవరి గురించి వర్ణిస్తుందంటే పాత నిబంధనలో యెహోవాగా పిలబడుతున్న తండ్రి అయిన దేవుని గురించి ఆయన చెప్తున్నట్టు చాలా మాటలు ఆలోచించాం. అయితే ఈరోజు మనం కొన్ని మాటలు ఆలోచిస్తాం. అది కలిపి మనం పూర్తిగా సంపూర్ణ సత్యం పూర్తిగా మనకి అర్థమవుతుంది. మొదటగా బైబిల్ గ్రంథము ఎవరు చదువుకున్నా సరే మన గ్రంథం ఎలా చదవాలంటే బైబిల్ ఎలా చదవాలంటే యెషయా గ్రంథం 34:16 ఏముంటుందంటే ఒక మాట ఉంటుంది, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుడని. అక్కడ యెషయా గ్రంథం 34:16 ఉంటుందని. అంటే దేవుని గ్రంథం ఎలా చదవాలంటే పరిశీలించి చదవాలి. అంటే అర్థం ఏంటి? పరిశీలించిన అర్థం ఏంటి? క్షుణ్ణంగా ఆ వాక్యం ఏం చెప్పబడుతుందో క్షుణ్ణంగా పరిశోధించి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరూ వాక్యం చదవమని గ్రంథం మనకి హెచ్చరిస్తూ ఉంది. అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 31 చదువుకుంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్పడం జరిగింది. మనం గత వారం ఆలోచించాం. సత్యము చెప్పడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మనం అనేక మాటలు గత వారం నేర్చుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 చదువుకుంటే కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులే ఉండి సత్యమును గ్రహించెదరు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, తనను నమ్మిన యూదులతో ఏం చెప్పారంటే, మీరు నాకు శిష్యులు అవ్వాలంటే మీరు మొదట ఏం చేయాలట? మీరు మొదట ఏం చేయాలి? వాక్యం మీద నిలిచిన వారే ఉండి, నేను మీకు ఏదైతే వాక్యాన్ని బోధిస్తున్నానో ఆ వాక్యం మీద నిలిచిన వారే ఉంటే తప్ప మీరు ఏం గ్రహించరట? సత్యమును మీరు గ్రహించరు. అంటే వాక్యమందు నిలిచుండి సత్యం గ్రహించి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం యేసుక్రీస్తు తన శిష్యులుగా చేసుకుంటారని యేసుక్రీస్తు భూమి మీద చెప్పడం జరుగుతుంది. అదే అధ్యాయం 40 చదువుకుంటే నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరని ఎస్పెషల్లీ యేసుక్రీస్తు కాలంలో యూదుల మత నాయకులు ఉద్దేశించి వాళ్ళతో అంటున్న మాట ఏంటంటే, నేను సత్యమే చెప్తున్నాను కానీ మీరు నన్ను నమ్మరని అక్కడ వాళ్ళ గురించి ఒక మాట చెప్పడం జరిగింది. సత్యము మీది చెప్పినవాడు నేనే, నన్ను మీరు ఇప్పుడు చంపి వెతుకుతున్నారు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన సత్యమే చెప్పాడు, ఆయన అబద్ధం చెప్పలేదు. కానీ ఆ సత్యం చాలా మంది నమ్మారంటే చాలా మంది నమ్మలేదు. కాబట్టి మీరు సత్యం నమ్మండి యేసుక్రీస్తు ఎంతో ముత్తుకున్నారు కానీ ఎవరెవరు కూడా గ్రహించలేదు. అది వాళ్ళకు దౌర్భాగ్యం. ఇంకా మనం 47 చదువుకుంటే యోహాను సువార్త 8:47 చదువుకుంటే దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధం కారు గనుకనే మీరు వినరని చెప్పాను. ప్రభువారు మరొక మాట, కఠిన మాట ఏం చెప్పారంటే, మీరు దేవుని సంబంధంలో కారు అని చెప్తారు. ఎవరు ఉద్దేశించి? ఎవరైతే ప్రభు మాట వింటున్నారో, గ్రహించట్లేదో, సత్యమందు ఆశ చూపట్లేదు వాళ్ళని ప్రభువారు ఏం చెప్పారంటే, మీరు దేవుని సంబంధంలో కారు అని చెప్పారు. దేవుని సంబంధం అయిన వాడు ఏం చేస్తాడు? దేవుని వాక్యం వింటాడు, గ్రహిస్తాడు, సత్యాన్ని వింటాడు, సత్యంలో నడుస్తాడు. ఒక బోధ సత్యమని తనకు అర్థమైతే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వెంటనే విని అంతవరకు తన అసత్యంలో ఉంటే అసత్యాన్ని ఏం చేస్తాడు? తన జీవితం తొలగించి సత్య మార్గం నడుస్తాడు. అది ప్రతి ఒక్కరు చేయవలసిన బోధ. అలా సత్యం ముందు నిలిచివాడే యేసుక్రీస్తు శిష్యులు అవుతారనే గ్రంథం స్పష్టంగా చెబుతుంది.
అయితే యేసులో చెప్పిన బోధంతా, భూమితో బోధంతా సొంతంగా తనంత తానే చెప్పిన మాటలు, లేకపోతే ఆయన వేరొక మాట చెప్పాడా భూమిలో ఉన్నప్పుడు? దేవుడు మాట చెప్పాడు. కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. నేను కొన్ని వచనాలు చెప్తాను, మీరు అందరూ స్పీడ్గా తెరిచి చదివితే మన సమయం స్పీడ్గా, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి ఇంకా తొందరగా ముందుకు వెళ్తుంది. యోహాను సువార్త 6:30 చదువుకుంటే, నా ఇష్టము నెరవేర్చడానికి నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చడానికి పరలోకం నుండి దిగి వచ్చిందని అక్కడ యేసుక్రీస్తు చెప్పడం జరుగుతుంది. ఆయన ప్రభువు ఏమంటారంటే, నా ఇష్టము నెరవేర్చినప్పుడు నేను భూమి మీదకి రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్తాను. అక్కడ పంపిన వాడు ఎవరు? అక్కడ తండ్రి. వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? 2 ఉన్నారు. అక్కడ ఏం చెప్తున్నారు ప్రభు వారు? నా ఇష్టం కాదు, నా ప్రభు, నా తండ్రి ఇష్టం ఏదైతే ఉందో ఆ ఇష్టాన్ని గురించి, ఆయన చిత్తం గురించి నేను వచ్చాను ప్రభు వారు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం కొన్ని మాటలు ఆలోచిస్తే, అదే యోహాను సువార్త 7:16 చదువుకుంటే, అందుకు యేసు, నేను చేయబోద నాది కాదు, నన్ను పంపేమన్నదే. అక్కడ ప్రభువు స్పష్టం చేశారండి, నేను ఏదైతే మీకు చెప్తున్నానో ఆ బోధన ఎవరిది? నాది కాదు. నేను పరలోకంలో తండ్రి నాతో ఏవైతే చెప్పాడో, నేను ఏవైతే విన్నానో ఆ మాట నేను మీకు బోధిస్తున్నాను అక్కడ ప్రభు వారు అక్కడ చెప్పడం జరుగుతుంది. నన్ను పంపిమందంటే ఎవరు ఆ మాట? అక్కడ నన్ను పంపిమందంటే తండ్రి అనే దేవుని అర్థం చేసుకోవాలి. ఇంకా మనం చదువుకుంటే యోహాను సువార్త 8:26, యోహాను సువార్త 8:26 చదువుతాం. మీరు మిమ్మల్ని గురించి చెప్పుటకు చాలా సంగతులు కలవు కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు అంటున్నాడు. అక్కడ ఆ సత్యవంతుడు ఎవరు? తండ్రి అయిన యెహోవా దేవుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించున్నానని చెప్పాను. మరి యేసుక్రీస్తు మళ్ళొకసారి ఏమంటున్నారు? నేను ఆయన యొద్ద, ఎవరి యొద్ద? నేను తండ్రి యొద్ద ఏదైతే విన్నానో పరలోకంలో ఆ మాటలే మీకు ఏం చెప్తున్నా అక్కడ లోకానికి బోధించిన ఎవరు చెప్పారు? అక్కడ యేసుక్రీస్తు చెప్పారు. ఈ మాటలన్నీ మీకు అర్థమవుతున్నాయిగా చెప్తున్న మాటలన్నీ కూడా. ఇంకా మనం 28 చదువుకుంటే, 5:28, కావున యేసు మీరు మనిషి కుమారుడు పైకెత్తముడు నేనే ఆయననియు నా అంతటా నేనే ఏమి చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించారు. ఎవరు నేర్పినట? తండ్రి నేర్పించారు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. నాయన నువ్వు వెళ్ళి ఈ మాటలు చెప్పు, ఇవి బోధించని. యేసుక్రీస్తు చేసిన ప్రతి బోధంతా కూడా ఎవరు చెప్పింది? అది తన సొంత బోధత కాదు. ఆ మాట ఎవరు చెప్పారు? అక్కడ స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎన్నో వచనాలు ఉన్నాయి. మళ్ళీ అదే అధ్యాయము 8 ఇది మనం ఎంత చదివాం ఇప్పుడు? 30 చదవండి ఒకసారి. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించున్నాను, ఆ ప్రకారమే మీరు నా తండ్రి విని వాటినే జరిగించున్న వారితో చెప్పాను. నేను నా తండ్రి చూసిన సంగతులే, ఆయన దగ్గర విన్న సంగతులే, ఆయన దగ్గర నేర్చుకున్న సంగతులు మేము బోధిస్తున్నానని యేసుక్రీస్తు తన భూమి మీద చెప్పడం జరుగుతుంది. ఎన్నో మాటలు ఉంటాయండి చదువుకుంటే. యోహాను సువార్తలో 10:18 చదువుకుంటే, యోహాను సువార్త 10:18, ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే పెట్టుకొంచున్నాను, కలదు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే నేను ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, తీసుకున్న అధికారం ఉంది. అయితే ఈ అధికారం ఎక్కడ పొందారని చెప్తే ప్రభు వారు తండ్రి దగ్గర ఆయన పొందారని అక్కడ యేసుక్రీస్తు చెప్పడం జరుగుతుంది. ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? అక్కడ ఆజ్ఞ పొందింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నీ కూడా ఎవరు సంబంధించిన మాటలు అవన్నీ కూడా దేవుడు చెప్పిన మాటలే. దేవుడి మాటలే యేసుక్రీస్తు వచ్చి భూమి మీద బోధించారు. మళ్ళీ ఒక మాట చదువుకుంటే యోహాను సువార్త 12:49 చదువుకుంటే, యోహాను సువార్త 12:49, ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో నాని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ప్రభువు స్పష్టంగా ఎన్నో మాటలు చెప్పారని. నేను నా అంతా నేనే మాట్లాడలేదు. నేను ప్రతి మాట కూడా ఎవరు చెప్పింది? అది తండ్రి నాకు ఏదైతే చెప్పాడో, నన్ను పంపింది అంటే నాకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆజ్ఞ బట్టి నేను మాట్లాడుతున్నాను, ఆయన చిత్తం బట్టి నెరవేర్చడానికి వచ్చాను. ఎన్నోసార్లు ప్రభువు చెప్పడం జరుగుతుంది. ఎందుకు? 50 మాట చదువుకుంటే, ఈ ఆజ్ఞ మరియు ఆయన ఆజ్ఞ తండ్రి వల్ల చెప్పబడిన ఆజ్ఞ నిత్య జీవమని ఎరుగుదును అన్నారండి. అంటే ఆయన ఆజ్ఞ ఎలాంటిదట? దేవుడు చెప్పిన ఆజ్ఞ నిత్య జీవం అట.
అంటే తండ్రి ఆజ్ఞలు కూడా అంత శక్తి ఉందని అక్కడ యేసు చెప్పడం జరుగుతుంది. మత్తయి సువార్త అదే యోహాను సువార్త 13:3 చదువుకుంటే, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియో. చాలు, తండ్రి ఏం చేస్తారట? యేసుక్రీస్తు వారికి సమస్తము అప్పగించాడు. ఆ పదాలు మనం జాగ్రత్తగా అర్థం చేయాలి. యోహాను సువార్త 14:24 చదువుకుందాం. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినిచిన మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇప్పటికీ ఎన్ని వచనాలు చదివాం? ఇంచుమించు ఎన్నో వచనాలు చదివాం. ఒక ఇంచుమించు 6-7 వచనాలు ఏమున్నాయి అక్కడ? ప్రతి మాట కూడా యేసు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? నేను చెప్పిన మాట నాది కాదు, నేను చెప్పిన మాట నన్ను పంపిన వానదే. నన్ను పంపినవాడు ఎవడు? తండ్రి అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు యేసు ఏం చెప్పినా సరే ఆ మాట ఎవరిదే ఉండాలి? ఇప్పుడు ప్రభు చెప్పినా సరే ఆ మాట ఎవరిదే ఉంటుంది అక్కడ? మాట ప్రభు కన్నా మాట వచ్చింది ఎవరు? మాట ఆజ్ఞించింది ఎవరు అక్కడ? దేవుడు. తండ్రిని దేవుడు అర్థం చేసుకోవాలి. కానీ చాలా మంది ఈ మాట గ్రహించారా? భూమి జనాంగం ఆనాడు యూదులు మాత్రమే గ్రహించలేదు. ఎవరు కూడా గ్రహించలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు, భూమి మీద బోధించారు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏమొచ్చారు? ఎవరు వచ్చారు ఆయన తర్వాత? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు అప్పుడు? యోహాను సువార్త 15:15 చదువుకుంటే, యోహాను సువార్త 15:15 వచనము. యోహాను సువార్త 15:15 చదవని చెప్తాను. యజమానుడు చేయగలని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసుడని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసేదని మరొకసారి అక్కడ గుర్తు చేస్తున్నాడు. అప్పుడు మరొకసారి ఆఖరి అంటే ఆఖరికి ఏమంటారు ప్రభు యేసుక్రీస్తు? నేను నా తండ్రి వల్ల వినిన సంగతులన్నీ మీకు తెలియజేసేదని. ఇప్పుడు యేసు ఉన్నప్పుడు దేవుని మాటని బోధించారు. ఆయన ఎదురు ఎవరు వచ్చారు? పరిశుద్ధుడు కూడా ఏం బోధించాడు అప్పుడు? యోహాను సువార్త 14:26 చదువుకుంటే, యోహాను సువార్త 14:26 ఏముంటది? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పు సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? వచ్చి ప్రభువు వారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అదే మాటలు తిరిగి గుర్తు చేస్తారని చెప్పారు యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ కూడా వేరేగానే బోధిస్తాడా? ఆయన కూడా ఏం బోధించాడు? దేవుడు చెప్పిన మాటలు పరిశుద్ధాత్మ కూడా బోధిస్తాడు. మరొకసారి అక్కడ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. యోహాను సువార్త 16:13 13-14-15 చదువుకుంటే మరొక మాట కూడా రాయబడింది పరిశుద్ధాత్మ గురించి. అయితే ఆయన అంటే పరిశుద్ధాత్ముడు అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోకి నడిపించును. ఆయన అంటే ఎవరెక్కడ? పరిశుద్ధాత్ముడు. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక, అంటే తనంతట తాను ఏం బోధించడు. ఎవరు? ఇప్పుడు యేసు స్వరూపం తనంతట బోధించడా? తనకు రావి పరిశుద్ధం కూడా ఏం బోధిస్తాడు? తన బోధించడు. తనకు తానే బోధింపక వేటిని వినునో ఎక్కడ విన్నాడు? అవి తండ్రి దగ్గర విన్నాడు, యేసు దగ్గర విన్నాడు. వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయని అక్కడ యేసు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ 14 చదువుకుంటే 14 వచ్చాము తర్వాత ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. నా వాటిలో తీసుకుంటే అర్థం ఏంటి? నా దగ్గర ఉన్న మాటలే అంటే యేసు తనతో మాట నా వాటిలో తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచను. పరిశుద్ధాత్ముడు పని ఏంటంటే ప్రభు చెప్పిన మాటలే తిరిగి శిష్యులకు బోధించి గ్రంథం చేయించి యేసుక్రీస్తు మహిమపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. తర్వాత 15 తండ్రివి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనూ తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. తండ్రివి కలిగి ఉన్నవన్నీ ఎవరు అన్నారు? యేసుక్రీస్తు నావి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నా దాంట్లో మాటలని తీసుకొని పరిశుద్ధాత్మ మీకు బోధించడానికి అక్కడ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మీకు ఈ మాటలన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పుడు గ్రంథం అనేది దేవుడు రాశాడా? మనిషి రాశాడా?
దైవావేశం కలిగిన లేఖనం వచ్చిన ముందు కదా, ఎక్కడున్నది? 2 తిమోతి 3:16 ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే మన సందర్భం అవసరం లేదు, దైవావేశం వల్ల కలిగిన లేఖనం అనే గ్రంథం ఉంటుందని. మరొక మాటలో ప్రవచనము మనుషులు ఇచ్చబట్టి కలగలేదు, పరిశుద్ధాత్మ మూలంగా పలికిరైన గ్రంథం చెప్తుందండి. అంటే మనకు అర్థం విషయం ఏంటంటే, గ్రంథంలో ఉన్న మాటలను కూడా ఎవరి మాటలు ఇవి? పరిశుద్ధాత్మ రాసిన మాటలు కూడా తన సొంతంగా రాశాడా? యేసు దగ్గర ఉన్న మాటలు, తండ్రి దగ్గర ఉన్న మాటలు తనకు బోధించి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి మనుషుల్ని తద్వారా గ్రంథం అనేది రాయించి ఇచ్చాడు. అంటే వీడి బోధ అంతా కూడా ఎవరి మాటలు ఇవి? కూడా ఎవరి మాటలు ఇవి? పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని మాటలు. ఒక మాట చెప్పాలంటే, దేవుడు తన గురించి తాను రాసుకున్న గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. తండ్రి అయిన యెహోవా దేవుడు తన గురించి తాను రాసుకున్న గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. దీనిలో ఉన్న మాటలను ఎవరు సంబంధిస్తుంది? తండ్రిని దేవుడికి సంబంధించిన మాటలు ఇవన్నీ కూడా. మీకు అర్థమవుతుందా? తండ్రి తన ఒక కథను రాసుకున్నాడు, తండ్రి తన గురించి తను రాసుకున్నాడు, రాసి మన చేతికి ఇచ్చాడు. అదే సంపూర్ణ బైబుల్. ఈ మాటలన్నీ కూడా ఎవరు చెందుతాయి? ఇవన్నీ కూడా తండ్రి అనే దేవుడికి చెందుతాయి. ఆయన ఏదో చెప్పాడో దాన్ని బట్టి మన చేతిలో గ్రంథం వచ్చింది. అంటే ఈ మాటల కన్నా మూలం ఎవరు? మధ్యవర్తి ఎవరు? ఆఖరిగా అవుట్పుట్ ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే మూలం ఎవరికి వెళ్తుంది? ఫస్ట్ ఎవరికి ఆపాదించబడుతుంది? తండ్రికి ఆపాదించబడుతుంది. దేవుడు తన గురించి తాను రాసుకున్న గ్రంథము పరిశుద్ధ బైబిలు. ఆ విషయం మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు దేవుడు గ్రంథాన్ని ఎలా రాయించాడంటే, తన గురించి తాను రాస్తూ భక్తుల ద్వారా రాయిస్తూ ఎలా రాయించుకొచ్చాడంటే, మొదటి నుంచి కూడా ఆదికాండం నుంచి కూడా ఎలా రాసుకుంటూ వచ్చాడంటే, దేవుడని యెహోవా నేనే ఆ పదాలు అలా రాసుకుంటూ అంటే దేవుడు తన గురించి తను చెప్పుకున్నాడు గ్రంథం అంతా కూడా. తర్వాత జరిగిన సంగతులను కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు దేవుడు తన గురించి తను చెప్పుకున్నాడండి. అక్కడ మీ పాయింట్ అర్థమవుతుందా? గ్రంథంలో ప్రతి మాట కూడా దేవుడు సందర్భం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తన గురించి తాను చెప్పుకుంటూ వచ్చాడు, మొదటి నుంచి చివరి వరకు కూడా. ఈ మధ్యలో ఎస్పెషల్లీ యేసుక్రీస్తు వారి గురించి వచ్చినప్పుడు ఆయన కూడా దేవతను చెందిన వ్యక్తి, ఆయన కూడా దేవుడు ఉండి చెప్పడానికి ఆయన గురించి దేవుడు అనే పదాలు రాయించబడ్డాయి. పాయింట్ అర్థమవుతుంది చెప్తుంది. ఇప్పుడు నేను నా గురించి ఒక గ్రంథం రాసుకున్నాను అనుకోండి, నేనేం రాసుకుంటాను? నేను నా పేరు చెప్పుకుంటాను దాంట్లో రాయించినప్పుడు. నేను రవికుమార్, నేను ఇక్కడ పుట్టాను, నేను ఇలా చేశాను, నా గురించి చెప్పుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ మధ్యలోకి వచ్చింది అనుకున్నప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు నేను ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, ఆ వ్యక్తి కూడా ఇలాంటి వాడు వ్యక్తే, ఆ వ్యక్తి కూడా నాలాంటి వ్యక్తే, ఆ వ్యక్తి కూడా ఎలాగ చెప్పిన అనుకున్నప్పుడు అర్థం ఏంటిది? మీకు అర్థమవుతుంది చెప్పిన మాటలన్నీ కూడా. తండ్రి అనే దేవుడు తన గురించే మొత్తం గ్రంథం అంతా చెప్పుకుంటూ వచ్చాడండి. తన గురించే రాయించుకున్నాడు. మొత్తం అంతా కూడా తండ్రిని బేస్ చేసుకుని ఉంటుంది ఫస్ట్ నుంచి చివరకు కూడా. మధ్యలో యేసుక్రీస్తు ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన గురించి వివరించినట్టు ప్రత్యేకంగా ఆయన కూడా దేవత్వం గల వ్యక్తి, ఆయన కూడా దేవుడే గల వ్యక్తి ఆయన చెప్పడానికి ఆయన గురించి కొన్ని మాటలు దేవుడు పదం ఆయన గురించి రాయించబడ్డాయి. మీకు అర్థమవుతుంది చెప్తున్న మాటలు. దేవుడు ఒక్కడంటే తండ్రిని ఒక్కడే దేవుడు, మీద వాళ్ళు దేవుడు కాదని అర్థం చేసుకోకూడదు. అది తప్పది. అది విశ్వాస ప్రమాణమైన బోధ కాదు, అది సరైన విశ్వాసం కాదు. దేవుడు ఒక్కడంటే మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, అందరికీ దేవుడు ఒక్కటే ఆ సెన్స్లో రాయించబడింది, అలాగ అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక్కడంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు కానీ అటువంటి ఉద్దేశంతో దేవుడు గ్రంథం రాయించలేదు. అలా బోధ చేయకూడదు, అలాగ మన విశ్వాసం అనుకోకూడదు. యేసుక్రీస్తు వారి గురించి కొన్ని మాటలు రాయించినప్పుడు ఆయన కూడా దేవుడే ఉండి నేను గ్రంథం స్పష్టంగా చెప్తుంది. అది ఎవరు కూడా కాదనలే సత్యం. యేసుక్రీస్తు కూడా దేవుడే ఉన్నాడని కొన్ని మాటలు చెప్తుంది. కొన్ని మాటలు మనం ఆలోచిస్తే యోహాను సువార్త మొదటి వచనము అందరికీ తెలిసిన మాట. దాంట్లో ప్రత్యేకంగా ఇంకా మనం కొన్ని మాటలు చదువుకుంటూ వెళ్ళిపోదాం స్పీడ్గా. మరి అవన్నీ మన అందరికి బాగా ఎరికిన మాటలు అవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన సందర్భం లేదు. యోహాను సువార్త మొదటి వచనము, వాక్యము దేవుడు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అక్కడ దేవుని యొద్ద ఉండటం అంటే అర్థం ఏంటి? అక్కడ ఈ వాక్యము తండ్రి యొద్ద ఉన్నాడు అర్థం చేసుకోవాలి. ప్రతి సందర్భంలో కూడా బైబిల్ అంతట్లో దేవుడు అనే పదము రాగా మనకి ఎవరు అర్థం అవ్వాలి? అక్కడ తండ్రిని అర్థం అవ్వాలి. అక్కడ యేసుక్రీస్తు ఉద్దేశించి చెప్పినప్పుడు ఏమవుతున్నప్పుడు ఈయన కూడా దేవత చెందిన వ్యక్తి చెప్పినప్పుడు ఆయన గురించి ప్రత్యేక చెప్పినప్పుడు ఆయన కూడా దేవుడు అని చెప్పడం మాట జరిగింది. విషయం మీకు అర్థమవుతుందా? ఇప్పుడు
కొన్ని మాటలు చదువుకుంటే రోమిల రాసిన పత్రిక 9 చదువుకుంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి సంబంధించిన మాటలే. దానిలో మనం అడ్డు చెప్పడం లేదు. ఆయన నిరంతరం స్తోత్రుడై ఉన్నాడు. రోమిల రాసిన పత్రిక 9 చదువుకుంటే పితరులు వీరవారు శరీరమును బట్టి క్రీస్తు వీరుల పుట్టెను అని చెప్తున్న మాట ఎవరి గురించి? క్రీస్తు గురించే. చెప్తే ఏమన్నారు అక్కడ? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అప్పుడు ఏం చెప్పబడుతుంది ఆయన గురించి? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అని చెప్పబడుతున్న మాట. ఎవరి గురించి చెప్తున్న మాట ఇది? ఇది యేసు క్రీస్తు వారి గురించి చెప్పబడుతున్న మాట. ఈయన సర్వాధికారినే దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడని గ్రంథం స్పష్టంగా పౌలుగా చెప్పడం జరుగుతుందని. పితరులు బట్టి క్రీస్తు వీరులు పుట్టిన ముందు ఎవరు చెప్తున్న మాట అక్కడ? అది యేసుక్రీస్తు వారు మీద పితరులు అంటే ఇశ్రాయేలులో ఆయన పుట్టాడు. చెప్తే ఏమన్నారు? ఈయన ఎవరు అక్కడ? యేసుక్రీస్తు చెప్తున్న మాట అక్కడ. ప్రణవును కూడా చెప్పారు. ప్రణవును అక్కడ ఏం చెప్పారు? అక్కడ ఈయన అంటే సర్వాధికారి. అక్కడ మళ్ళీ ప్రభువుని ఉద్దేశించి పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఈయన సర్వాధికారి దేవుడై ఉండిన అక్కడ యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం జరుగుతుందని గ్రంథం స్పష్టంగా. యేసుక్రీస్తు వారు కూడా దేవుడు గ్రంథం స్పష్టంగా చెప్తుంది. కొంతమంది ఏం చేశారంటే దేవుడు ఒకటి పదం కేవలం అది తండ్రి మాత్రమే ఉద్దేశించి ఏం చేశారంటే మరి దాంట్లో ఇంకొన్ని యాడ్ చేయకూడదని ఏకంగా యేసుక్రీస్తు దైవత్వాన్ని పరిశుద్ధాత్మ దైవత్వం పూర్తి తృణీకరిస్తున్నారు. అది ఇంకా అబద్ధ బోధ ఉంది అది. అందుకే గ్రంథం సంపూర్తి చదవాలి మనం. తర్వాత ఎందుకు ఈ మాట చెప్పారంటే పౌలు గారు సందర్భం ఏంటి అక్కడ అంటే వాళ్ళందరూ నమ్మట్లేదు. అప్పుడు కూడా మెసేజ్ చాలా అంగీకరించలేదు. ఆయన మనిషి కాదు, ఆయన కూడా దేవుడు ఉన్నాడని ఎస్పెషల్లీ యేసుక్రీస్తు ఒక దేవత్వాన్ని చెప్పడానికి ఆయన దేవుడు ఉండిన పదం అక్కడ రాయించి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఫిలిప్పు రాసిన పత్రిక 2 చదువుకుంటే ఫిలిప్పు రాసిన పత్రిక 2 ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. ఎవరి గురించి చెప్తున్న మాట అక్కడ? యేసు గురించి చెప్తున్న మాట అక్కడ ఫిలిప్పులు రాస్తూ ఆయన అంటే ఎవరక్కడ? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడు ఉండి అంటే తండ్రి అనే స్వరూపం ఏదో ఉన్నాడు, ఆయన కూడా అదే స్వరూపం ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండుట అంటే ఇంతకుముందు దేవుడితో సమానంగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఎక్కడున్నారు? ఆయన నిత్యత్వంలో భూలోకి రాకముందు యేసుక్రీస్తు తండ్రితో సమానంగా ఉన్నాడు. ఈ మాట అక్కడ యేసుక్రీస్తు చెప్పారా? చివరి అక్కడ ప్రార్థన చెప్పారు. యోహాను 17 ఏముంటుందంటే లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో పదం వాడుతాడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉన్నారు? తండ్రితో సమానంగా ఉన్నారు. అంటే సమానం ఏ విషయంలో సమానం? అక్కడ అన్ని విషయాలు కాదు, దేవత్వంలో సమానంగా ఉన్నాడు. దేవత లక్షణాల్లో ఇద్దరు సమానమే అని అర్థం చేసుకోవాలి. తర్వాత కొలస్సీ రాసిన పత్రిక 2:9 చదువుకుంటే కొలస్సీ రాసిన పత్రిక 2:9 ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు క్రీస్తునందు నివసించుచున్నది అని చెప్పడం జరుగుతుందండి పౌలు గారు. పౌలు గారు ఇక్కడ ఏం చెప్పారంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉందట? క్రీస్తులో సంపూర్ణంగా ఉందని చెప్పడం. ఎందుకు మాట చెప్పారు అక్కడ కొలసీలకి? కొలసీలు కొంతమంది వచ్చి ఏం చెప్తే ఏం బోధిస్తున్నారంటే ఆయన దేవుడు కాదు, ఆయన మనిషి ఉన్నాడు, ఆయన పాపం చేయడం మీరు చెప్పొద్దు, ఆయన కూడా మనిషిలో పాపం చేసే వ్యక్తి అన్న అలా బోధ స్టార్ట్ చేసినప్పుడు పౌలు గారు ఏం చెప్పారు? ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు ఉన్నాడు. ఆయన దేవతకు చెప్పడానికి అప్పుడు ఆయన దేవుడు ఉండని ప్రస్తావన తీసుకుని రావడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా ఆయన కూడా దేవుడే ఉండేను అని గ్రంథం స్పష్టంగా చెప్పడం ఎందుకు చెప్తుంది జరుగుతుందంటే అక్కడ ఆయన వ్యక్తిగత ఆయన గురించి చెప్పడానికి అటువంటి మాటలు రాయించబడ్డాయి. ఇంకా మనం చదువుకుంటే తీతు రాసిన పత్రిక 2:13 చదువుకుంటే తీతు రాసిన పత్రిక 2:13 ఈ మాట కూడా యేసు స్వరం వర్ధించబడిందే. అనగా మహాదేవుడును మన రక్షకుడైన ఇక్కడ చెప్పబడిన మహాదేవుడు అనే పదం కూడా ఎవరి గురించి? అక్కడ యేసు గురించే. అక్కడ 2 పదాలు ఉన్నాయి. ఏంటది? మహాదేవుడు, మన రక్షకుడు. అది ఇంగ్లీష్ ఏముంటుంది తెలుసా? అక్కడ ది గ్రేట్ గాడ్ అండ్ అవర్ సేవియర్. అక్కడ 2 పదాలు ఉన్నాయి. ది గ్రేట్ గాడ్ అంటే అర్థం ఏంటి? ఆయన దేవత్వాన్ని చెప్పడానికి ఆయన మహాదేవుడు పదం వడ్డిస్తూ మన రక్షకుడు
స్ప్లిట్ చేసుకోవాలి అక్కడ. మరియు నువ్వు అన్న పదం మహాదేవుడు అని ఉంది కదా, నువ్వు అంటే మరియు అని అర్థం. గ్రాంథిక భాషలో నువ్వు అంటే మరియు అని అర్థం. మహాదేవుడును అంటే మహాదేవుడు మరియు మన రక్షకుడు. యేసుక్రీస్తు మహాదేవుడు గ్రంథం చెప్తుంది. ఆయన కూడా దేవత్వం కలిగిన వ్యక్తి గ్రంథం స్పష్టంగా చెప్తుంది. దాన్ని ఎవరో ధృవీకరించకూడదు అక్కడ. ఇంకా హెబ్రీ పత్రిక మొదటి 8లో మనం గతసారి చదువుకున్నాం. హెబ్రీ పత్రిక మొదటి చూసుకుంటే స్వయంగా తండ్రి అనే దేవుడే సాక్ష్యం ఇచ్చారండి. ఏమి సాక్ష్యం ఇచ్చాడు? 8వ వచనంలో దేవా అని చెప్పడం జరుగుతుంది. ఎవరు? అక్కడ చాలు దేవా అంటే గాడ్ అని చెప్పడం జరుగుతుంది. ఎవరు చెప్తున్నారు అక్కడ మాట? స్వయంగా తండ్రి అనే దేవుడే ఎవరిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది? స్వయంగా తండ్రి అనే దేవుడే ప్రభువుని ఉద్దేశించి దేవా అని చెప్పడం జరిగింది. అక్కడితో మరి ఇంకే డౌట్ ఉండకూడదు అందరికీ కూడా. కాబట్టి ఈ వచనాలన్నీ కూడా మనకి ఏం సెలవిస్తుందంటే యేసుక్రీస్తు కూడా ఆయన దేవుడే ఉండేను, ఆయన దేవతగా ఉండే ఆయన గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక మొదటి 3 కూడా మనకి ఏముంటుందంటే ఆయన మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతంనై ఉండి, ఆయన తత్వం యొక్క మూర్తిమంతంనై ఉండి అంటే అర్థం ఏంటి? దేవుడు ఏ విధంగా మూర్తి ఆయన రూపం ఏ విధంగా ఉంటాడు అదే రూపం ఈయన కలిగి ఉండడం అర్థం చేసుకోవచ్చు. తత్వం ఆయన యొక్క లక్షణాల యొక్క మూర్తిమంతం అన్న పదం ప్రభువుని ఉద్దేశించి రాయించబడింది. ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. మత్తయి సువార్త మొదటి 23లో ఏముంటుందంటే ఇమ్మానుయేలు పదం దేవదూత మీరు ఆయనకి పీడలు పెడతారని చెప్పడం జరుగుతుంది. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? అంటే ఎవరు మన తోడని గ్రంథం చెప్తుంది అక్కడ. అంటే ఆ సమయంలో దేవుడు ఎవరి గురించి రాయబడింది అక్కడ? యేసుక్రీస్తుని ఉద్దేశించి దేవుడు మన తోడని అక్కడ గ్రంథం చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో ప్రభువు అని ఉద్దేశించి రాయబడిన మాటలు. ఈ మాటను బట్టే ప్రభువు ఏం చెప్పారంటే నన్ను చూచేవాడు తండ్రిని చూచి అనే పదం చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఉన్నదంటే యోహాను సువార్త 12 ఒకసారి యోహాను సువార్త 12:45 వెళ్దాం. యోహాను సువార్త 12:45 వెళ్తే అక్కడ ఏముంది? అక్కడ యోహాను సువార్త 12:40 చదువుదాం. నన్ను చూచేవాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. ఈ మాట చెప్తుంది ఎవరు అక్కడ? ఈ మాట చెప్తుంది ఎవరు? యేసుక్రీస్తు వారు. నన్ను చూచేవాడు నన్ను పంపిన వాడిని చూచున్నాడు అనే గ్రంథం ఆయన స్వయంగా భూమి మీద చెప్పిన బోధన ఎంత కూడా. ఆ మాట ఏ భక్తుని అనగలరా? ఎవరైనా సరే ఏ ప్రవర్తన అనగలరా? దేవుడికి స్నేహితుడైన అపరమైన మాట అనగలరా? అన్నాడు. ఎందుకు అనలేడు? వాళ్ళందరూ మనుషులు. వాళ్ళ భూమి మీద వాళ్ళు ఉనికి స్టార్ట్ అయింది తప్ప యేసుతో వాళ్ళతో పోల్చకూడదు. ఆయన కూడా నిత్యుడే ఉన్న యేసుక్రీస్తువారు, ఆయన దేవతం కలబడి ఉన్న యేసుక్రీస్తువారు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పిన మాటలు ఇవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా యేసుక్రీస్తువారు భూమి మీద ఆయన కూడా దేవత కలిగి ఉన్నాడు, ఆయన కూడా దేవుడు ఉన్నాడు చెప్పడానికి రాజబడిన మాటలు ఇవన్నీ కూడా. యోహాను సువార్త 10:30-33 చదువుకుంటే యోహాను సువార్త 10:30-33 నేను తండ్రిను ఏకమే ఉన్నామని చెప్పను అని పదం ఎక్కడ ఉంది? యోహాను సువార్త 10:30 ఉంటుంది. అర్థం అంటే ఏకమే ఉన్నామంటే ఇద్దరు ఒకటే ఉన్నాం, ఒక్కరే ఉన్నాం అందులో అనలేదు. అక్కడ ఏకమైన పదం ఎలా అర్థం తీసుకుంటే మీ ఇద్దరు ఒకే వ్యక్తులు అంటలే కానీ మధ్య కూడా ఒకే వ్యక్తిత్వం కలిగి ఉన్నారు అక్కడ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ 33 చదువుకుంటే అందుకు యూదులు నీవు మనుష్యుడే ఉండి దేవుడు అని చెప్పుకొంచున్నావని. అప్పుడు యూదులు ఏమన్నారంటే నువ్వు మనుష్యుడే ఉండి దేవుడు చెప్పుకొంచున్నావు అంటే వాస్తవానికి ఈయన నేను తండ్రి ఒకటి అనగా వాళ్ళకి ఏమర్థమైందంటే ఈయన దేవుడితో సమానం చేసుకుంటున్నాడు, ఈయన కూడా దేవుడితో చెప్పుకున్నాడు అని అక్కడ వాళ్ళకి అర్థమయ్యి ఆయన రాలేదు వాళ్ళని ఆయన చంపడానికి స్టార్ట్ చేశారండి. అంటే పిల్లలు మనకి ఏం అర్థమైంది? ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి గురించిన రాయబడిన మాటలు. పాత మాటలు ఉన్నాయి. యేసు దేవుడు ఎన్నుకున్న మాటలు ఏ మాటలు అంటే కీర్తన 40 చదువుకుంటే ఇప్పుడు దేవాని సింహాసనం నిలిచిన పదం ఏదైతే ఉందో పాత ముందులో ఎక్కడ ప్రవచనం? అది కీర్తన 40 ప్రవచనం అక్కడ ఒకసారి రాయబడింది. తర్వాత యెషయా గ్రంథము 7:14 ఉంటుంది, ఇమ్మైన పదం అక్కడ ఉంటుంది. తర్వాత యెషయా గ్రంథం 6:9 ఏముంటుంది? అక్కడ బలవంతుల దేవుడు అనే పదం ఆయనకి పేరు పెట్టబడిన పదాలు ఉంటాయి. ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి దేవత్వం చెప్పడానికి రాయబడిన వచనాలు. మిగతా ప్రతి చోట దేవుడు అనే పదం ఎవరికి ఆపాదించబడింది? అది తండ్రి అయినా దేవునికి ఆపాదించబడింది. ఆపాదించబడిన అర్థం ఏంటంటే ఆయన ఉద్దేశించి దేవుడు అని రాశారు అక్కడ. మీకు పాయింట్ అర్థమవుతుందా?
యేసుక్రీస్తు అనే దేవత చెప్పడానికి ఆయన దేవుడు అనే మాటలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మిగతా ప్రతి చోట దేవుడు పదం ఎలాగ అర్థం చేసుకుంటే తండ్రి కోణంలో రాయబడ్డాయి. ఎందుకంటే ఎందుకు ఈ విధంగా దేవుడు రాయించారంటే నేను అందరికీ తండ్రిని, నేను అందరికీ దేవుని ఉద్దేశంతో దేవుడు ఆ మాట అనేది మనందరూ కూడా రాయించడం జరిగింది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ దేవుడు ఒక్కడన్న పదాన్ని దాన్ని ఏం చేస్తారంటే దేవుడు అంటే ముగ్గురు వచ్చేస్తారు, దేవుడు అంటే దాంట్లో ముగ్గురు ఉన్నారని ఒక రకమైన బోధ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అలాగే నడుస్తుంది క్రీస్తు సంఘాల్లో, అటువంటి బోధ నడుస్తుంది చాలామంది. కానీ ఆ విధంగా మనం అనుకోవచ్చా? వాస్తవానికి పాత నిబంధనలు చదువుకుంటే దేవుడు అనే పదానికి రాయబడిన పదం ఏంటంటే ఎలోహిము అనే పదం రాయబడింది. ఏంటి పదము? ఎలోహిము. పాత నిబంధనలో ఎలోహిము మాత్రం కాకుండా పాత నిబంధనలో మొత్తం 4 రకాల పదాలు రాయబడ్డాయి. ఎల్ అనే పదం రాయబడింది, తర్వాత ఎలోహ అనే పదం వాడబడింది, తర్వాత ఇలాహ అనే పదం వాడబడింది మూల భాషలో, తర్వాత ఎలోహిము అనే పదం వాడబడింది. ఇవి పాత నిబంధనలో దేవుడు అన్న పదానికి రాయబడిన పదాలు ఇవన్నీ కూడా మూల భాషలో, హెబ్రీ భాషలో. కానీ తెలుగులో దేవుడు అన్న పదం ఉంటుంది, కానీ మూల భాషలోకి వెళ్తే ఈ 4 రకాల పదాలు ఉంటాయి. కొంతమంది ఏం చేశారంటే ఎలోహిమ పదం అంటే అది బహువచనం సూచిస్తుంది కాబట్టి ఎలోహిమ పదంలో ముగ్గురు ఉన్నారని ఒక బోధ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎలోహిమ అనేది బహువచన పదమే, కాకపోతే అది ఎలాగ రాశారంటే బహువచనం అయినప్పుడు కూడా అది ఏకవచనంగా రాశారండి. ఎలోహిమ పదం బహువచనమే, కాకపోతే అది ఏకవచనం రాయించబడింది తప్ప బహువచనం రాయించబడలేదు. ఉదాహరణకి ఇప్పుడు హెబ్రీ పత్రిక 1:8 వచనంలో దేవాన్ని సింహాసనం ఇలా నిలిచిన పదం ఏదైతే ఉందో అది కీర్తన 45 కీర్తన రాయబడిన మాట. ఇప్పుడు అక్కడ ఏ పదం రాయబడింది? అక్కడ ఏ పదం రాయబడింది? ఒకసారి మనం కీర్తన 45కి వెళ్ళండి. ఒకసారి 45 కీర్తన. చాలామంది ఇప్పుడు బోధ ఎలా స్టార్ట్ చేశారంటే దేవుడు అనగంటే దేవుడు అంటే ఇది ఒకరు కాదు, దీనిలో ముగ్గురు ఉన్నారు, తండ్రి ప్లస్ కుమారుడు ప్లస్ పరిశుద్ధాత్మ ఒక బోధ చేయడం స్టార్ట్ చేశారండి. ఇది కరెక్ట్ అంటారా వాక్యానుసారంగా? ఇది కరెక్టా కాదు? ఇది కరెక్ట్ కాదంటే ఏ విధంగా కరెక్ట్ కాదో, కరెక్ట్ అయితే ఏ విధంగా కరెక్టో చెప్పాలి. మళ్ళీ దేవుడు అంటే ఈ ముగ్గురు వస్తారని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకేమంటారంటే ఒక్కడే అంటే దేవుడు ఒక్కడే అంటే వీళ్ళు ఈ మాట ఎలా మార్చారంటే దేవుడు దేవత్వం ఒక్కడైన రంక పదం మార్చారండి. దేవుడు ఒక్కడైన పదాన్ని అంటే బోధ ఎలా స్టార్ట్ చేశారంటే దేవత్వం ఒక్కటే అన్న పదం స్టార్ట్ చేశారండి. ప్రతి వచనాల్లో కూడా దేవుడు ఒక్కడే అన్నారా, దేవత్వం ఒకటే అన్నారా? దేవుడు ఒక్కడే అన్న పదానికి దేవత ఒకటే పదానికి తేడా ఉందా లేదా? ఇప్పుడున్న క్రీస్తు సంఘాల్లో చాలామంది కూడా క్రీస్తు సంఘాల్లో చాలా బోధ ఎలా నడుస్తుందంటే దేవుడు అనగానే దేవుడిలో ముగ్గురు ఉన్నారని ఇదే బోధ ఎక్కువ మంది క్రీస్తు సంఘాలు ఉందని. అవునా కాదా? చాలామంది ఈ రకంగానే బోధిస్తారు. చాలా సంఘాలు ఇటువంటి బోధలు ఉన్నాయి. ఇది వాక్యానుసారంగా ఈ మాట సెట్ అవుతుంది, అది వాక్యానుసారంగా ఈ మాట చెల్లదు. దేవుడు అనగానే ముగ్గురు వచ్చేస్తారు అనుకుంటే దేవుడు వాళ్ళు ఏమంటారు? ఎలోహ పదం ఏదైతే ఉందో ఇది బహువచన పదం అంటారండి. ఇది బహువచనం కాబట్టి దీనిలో ముగ్గురు ఉన్నారు అంటారు. ఇప్పుడు కీర్తన 40 చదువుకుంటే ఒక 45 కీర్తనకి వెళ్దాం. ఒక చిన్న ఎగ్జామ్ చదువుకుంటే 45 కీర్తన 6 చదువుకుంటే ఇప్పుడు 7 చదువుకోండి. 7లోకి ఎంతకు వద్దాం? కావున దేవుడు నీ దేవుడే. ఆ మాట చెప్పింది ఎవరు? తండ్రి దేవుడు. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ఏం చెప్పారు అభిషేకించినప్పుడు? యేసుక్రీస్తు వారు తండ్రి అని దేవుడు యేసుక్రీస్తు వారిని అభిషేకించినప్పుడు ఏం చెప్పారు? ఎప్పుడు పత్తగల దేవుడు నీ దేవుడే అంటే నీ దేవుడు నేను అభిషేకించిన అంటున్నాడు. అంటే తండ్రి ఏం చెప్పుకుంటారు యేసుక్రీస్తుని ఉద్దేశించి? నీ దేవుడు అంటే ఎవరు? అక్కడ నేనే, నీ దేవుడు నేనే అభిషేకించిన అంటున్నాడు తండ్రి అని దేవుడు. ఇక్కడ దేవుడు నీ దేవుడు పదాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎలోహం పదం వాడబడింది. ఎలోహం అంటే దేవుడు, దేవుడు అంటే ఎలోహిం, అక్కడ నీ దేవుడు అంటే ఎలోహిం. అక్కడ ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఎలోహిం అనుకోండి. ఇక్కడ ముగ్గురు ఉన్నారు అక్కడ వ్యక్తులు. ఎక్కడ ఒకసారి జాగ్రత్త వినాలి. దేవుడు నీ దేవుడు అని పదం వాడినప్పుడు దేవుడు నీ దేవుడు అంటే ఇది తండ్రి అంటున్న మాట. ఎవరితో అంటున్న మాట? అది యేసుక్రీస్తు అంటున్న మాట. ఇప్పుడు ఎలోహిమ పదం అది బహువచనం అన్న బోధ ఎవరైతే చేస్తున్నారో ఇది ఎలోహిమ పదం అనుకుంటే ఇది బహువచనం అనుకుంటే
ఇది కూడా బహువచనం కదా. ఇప్పుడు ఈ మాట ఇప్పుడు ఈ ఈ వచనంలో హెబ్రీ పత్రిక ఇది తండ్రి కుమారుని గురించి ఉంటుందని గ్రంథం స్పష్టంగా చెప్పింది కాబట్టి ఈ మాట ఎవరి గురించి ఇక్కడ క్రీస్తు ప్రభువు గురించి. ఈ మాట అంటుంది ఎవరు? తండ్రి అంటున్నాడు. ఇక్కడ ఒకరు ఉన్నారు కదా పదంలో, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. మరి ఒక్కరిని ముగ్గురు ఎలాగంటారు ఇక్కడ వీళ్ళు? ఈ ముగ్గురు అన్నదాన్ని ఇది గ్రంథం చెప్పలేదు, ముగ్గురు అన్నదాన్ని వీళ్ళు కల్పించుకున్నారు. ఇప్పుడు మోషే దేవుడు యెహోవా దేవుడు మోషే ఏమంటారంటే నిర్గమకాండం 7వ అధ్యాయంలో నీకు ఫరోకు నేను దేవుడుగా నియమించిన పదం వాడతాను అన్నాడు లేదు అక్కడ. నిర్గమకాండం 7:1 చదువుతాం ఒకసారి. అక్కడ ఎంతమంది మోషేలు ఉన్నారు అక్కడ? ఇప్పుడు ఎలుగు బహువచనం అయితే ముగ్గురు ఉండాలి ఆయన లెక్క ప్రకారం. బహువచనం అయి ఉండాలి. ఒకరే మోసే ఇద్దరు మోసేలు అక్కడ. నిర్గమకాండం 7:1 చదువుకుంటే కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇగో నిన్ను ఫరోకు దేవుడుగా నియమించితిని అన్నాడు. ఈ మాట అంటుంది ఎవరు? యెహోవా దేవుడు. నియమించేవాడు ఎవరు? యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. నిన్ను ఫరోకు నేను దేవుడుగా నియమించిన అంటున్నాడండి ఇక్కడ. కాబట్టి ఎలోహం అంటే అది బహువచనప్పుడు కూడా ఎలా వాడబడింది? గ్రంథం అంతా కూడా సింగులర్ వరుసగా వాడబడిందండి. చాలామంది ఇది బహువచనం అర్థం చేసుకునే మొత్తం వచనాలు మొత్తం అంతా కూడా అబద్ధం చేస్తారండి. ఇలాగా ఈ అబద్ధ బోధ మొత్తం క్రీస్తు సంఘంలో తీసుకొస్తారండి. నిజంగా ఒక బోధకుడు ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక సంఘానికి బోధకుడు తప్పు బోధిస్తూ సంఘం అంతా కూడా తప్పులు నడుస్తుందండి. ఒక సంఘానికి బోధకుడు అంత ఇంపార్టెంట్. ఎందుకు ఇలా అపార్థం చేసుకున్నారంటే వాళ్ళకి గ్రంథం అర్థం అవ్వలేదు, సత్యాన్ని పరిశీలించలేదు, సత్యాన్ని గ్రహించలేదు, సత్యాన్ని పరిశోధించలేదు. విద్యా వినీలు అహింలు అస్థిరులు ఏం చేస్తారంటే సత్యాన్ని వాక్యాన్ని ఏం చేస్తారు? తెక్కమాక చేస్తారండి. గ్రంథం స్పష్టంగా దేవుడు ఒక్కడే ఆయన, మనందరికీ దేవుడు ఒక్కడే ఆయన అనే తండ్రి అక్కడ స్పష్టంగా దేవుడు పదాలు ఆయన ఉన్నాడు. అపోస్తులు చెప్పారు యేసు వారు దేవుడు ఒకటే తండ్రి అని చెప్పారు. అపోస్తులు అంటే యేసు వారి బోధ కూడా ఆయన పదం ఉంది, అపోస్తుల బోధ ఆయన పదం ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తారు? దేవుడు అంటే ముగ్గురు వస్తారని ఒక అబద్ధ బోధ తీసుకొచ్చారండి. క్రీస్తు సంఘం పేరు పెట్టుకుంటే అందరూ కూడా అబద్ధ బోధలో అబద్ధ డాక్టర్లు నడుస్తారు అందరూ కూడా. క్రీస్తు సంఘం బోర్డు పెట్టుకుంటే సరిపోద్దాం. క్రీస్తు సంఘం బోర్డు పెట్టుకొని మేము సత్యవంతులం, మేము కరెక్ట్గా దేవుని విశ్వాసం అంటే అది దేవుడు ఒప్పుకోవడం. దేవుని వాక్యానుసారం ప్రవర్తించేవాడే, దేవుని వాక్యాన్ని నడిచేవాడే క్రీస్తు సంఘ సభ్యుడు. చాలామంది బోధ ఎలాగుందంటే నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఒక డినామినేషన్ అండి. క్రీస్తు సంఘం పేరు పెట్టుకొని ఎవరైతే బోధన చేస్తారో, ఎవరైతే బోధలో ఉన్నారో, ఎవరైతే బోధన నడుస్తారో అందరూ కూడా వాళ్ళు నిజంగా క్రీస్తు సంఘం కాదు, వాళ్ళు కూడా ఒక డినామినేషన్ లెక్క నా దృష్టిలో అయితే. మీరు అంటే వింటున్న వ్యక్తులు, యూట్యూబ్లో వ్యక్తులు ఎవరైతే మీరు ఏమనుకుంటారు అనుకోండి కానివ్వండి, ఇది నిజమే చెప్తున్న మాట. పేరుకి క్రీస్తు సంఘం బోర్డు పెట్టుకుని ఇటు బోధ చేస్తారు అందరూ కూడా క్రీస్తు సంఘ సభ్యుడు కాదండి. వీళ్ళు కూడా మిగతా మత్స్యాకలాగా వీళ్ళు ఒక మత్స్యాక అండి. అది నిజమైన క్రీస్తు సంఘ బోధత కాదు. వాళ్ళు కూడా అబద్ధం బోధిస్తున్నారండి. గ్రంథం స్పష్టంగా చెప్తుంది ఎలోహిం అంటే బహువచనం కూడా సింగులర్ మారబడింది. దేవుడు ఒకటన్న తప్ప దేవత ఒకటే ఎక్కడ అనలేదు. దేవత ఒకరంటే అనుకోవచ్చు. మళ్ళీ దేవుడిలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఎవరు చెప్పారు అక్కడ? గలతీ పత్రిక 4:8 ఏముంటుంది? దేవుడు తన కుమారుని పంపిన ఉండలేదు అంటే అర్థం ఏంటి అక్కడ? దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకుంటాం? గలతీ పత్రిక తిరిగండి ఒకసారి. గలతీ పత్రిక 4:8 ఏముంటుంది అక్కడ? 4:4 ఇది ఒకటి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అక్కడ ఏముంది అక్కడ? అయితే కాలము పరిపూర్ణప్పుడు దేవుడు తన కుమారుని పంపిన. మనకి ఏం అర్థమవుతుంది అక్కడ? ఇప్పుడు దేవుళ్ళో ముగ్గురు ఉన్నారు అనుకుంటే, దేవుళ్ళో ముగ్గురు ఉన్నారు మనకి ఏమర్థమవుతుంది అక్కడ? ఇక్కడ పంపింది ఎవరు ఎక్కడ? ఇప్పుడు జనరల్గా చదివితే మనకు వచ్చిన అర్థమైపోతుంది కదా స్పష్టంగా. జనరల్గా వచ్చిన చదివితే మనకి ఏం అర్థమవుతుంది? ఇప్పుడు మీకు ఏం అర్థమైంది వచ్చిన ప్రకారం? ఈ వచ్చిన చదివితే మీకు ఏం అర్థమైంది జనరల్గా? దేవుడు తన కుమారుని మీకు ఎలాగ అర్థమైంది అసలు చెప్పండి ఒకసారి. వేరేం కాదు, ఎవరిని పంపినట్టు అర్థమైంది మీకు చెప్పు. తండ్రి యేసుక్రీస్తుని పంపారు అంతే. అలాగే అర్థమైంది నీకు? అలాగే అర్థమవుతున్నది. ఇప్పుడు దేవుళ్ళో ముగ్గురు ఉన్నారనుకుంటే అంటే యేసుక్రీస్తుని పంపారా? లేదా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని పంపాడా? లేకపోతే తండ్రి అంటే తండ్రి పంపాడు. ఈ ముగ్గురులో తండ్రి పంపాడు. నన్ను తండ్రి పంపాను, నేను తండ్రి ఎదురు నుండి వచ్చాను, ఆయన మాట బోధించి ఇన్నిసార్లు వచ్చినా చెప్తుంటే మళ్ళీ ముగ్గురిని ఇంక్లూడ్ చేసి ఈ ముగ్గురు వస్తారు. ముగ్గురు రావడం ఏంటి అసలు?
ఏటి తెక్క బోధ, ఏటి అబద్ధ బోధ, నిజంగా ఇది అంతా కూడా వాక్యానుసారమైన బోధ కాదని. ఇప్పుడున్న క్రీస్తు సంఘాల్లో 80% మంది ఇదే బోధ ఉన్నారండి. ఇది అబద్ధ బోధ, ఇది అసత్యమైన బోధ. ఇటువంటి బోధ బోధించిన అందరూ కూడా ఇది నేను మాట అనగానే ఖచ్చితంగా తీర్పుకి వెళ్తారండి అందరూ కూడా. అది వాక్యానుసారమైన బోధత కాదండి అందరూ కూడా. ఇది వాక్యానుసారమైన బోధత కాదు. ప్రతి సందర్భంలో దేవుడు అంటే దేవుడు ప్రభువు లేపిన పదం ఉందా లేదా? ఎవరు లేపినట్టు అక్కడ అలా చెబితే వచ్చిన అర్థం అవుద్ది. లేదు యేసుక్రీస్తు లేపుతాడు అక్కడ, లేదు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు లేపుతాడు అక్కడ. స్పష్టంగా మనకి అంటే మనం ఏ కళ్ళతో చూస్తామో మనకు అలాగే ఏమవుతుంది, మనకు అలాగే లోకమంతా కనబడద్దాను. అవునా కదా? మనం ఏ రకం కళ్ళతో పెట్టుకుంటే మనకు అలాగే లోకమంతా కనబడదు అన్నట్టు దేవుడి దగ్గర కాన్సెప్ట్ మనకు అర్థం అయిపోతే అసలు వాళ్ళకి బైబిల్ అర్థం అవునట్టే. బైబిల్ అర్థం ఎప్పటికీ అర్థం అవుతుంది బైబిల్. ఇప్పుడు దేవుళ్ళు ముగ్గురు ఉండని బోధించి వాళ్ళందరూ ఏం అర్థం ఉందంటే వాళ్ళకి అసలు నిజం క్లారిటీ లేదు, వాళ్ళకి అసలు అర్థమే లేదు, వాళ్ళకి అర్థం అవ్వలేదు దేవుని వాక్యం. వాళ్ళు అబద్ధాన్ని బోధిస్తున్నారు, అబద్ధాలు ఉన్నారు అందరూ కూడా. ఇప్పుడు వాళ్ళందరికీ అసలు నేను ఒక ఆయన డిస్కషన్ అయింది ఇలాగే, దేవుడి గురించి దేవత డిస్కషన్ అయింది. అయినప్పుడు నేను ఒక వచనం చూపించాను. 1 కొరింథీ పత్రిక 11:3 చూపించాను ఒకసారి. ఆయన ఏమన్నారంటే దేవుడు అంటే ముగ్గురు వచ్చేస్తారని ఒక ఇలా బోధిస్తూ ఆయన 2 గంటలు డిస్కషన్ అయ్యిందండి. ఒకసారి నేను ఒక మాట అన్నాను, 1 కొరింథీ పత్రిక 11:3 చదువుకుంటే ఈ వచనం వివరించిన అన్నాను. ఏముంది అక్కడ? 1 కొరింథీ 11:3 ఏముంటుంది అక్కడ? 1 కొరింథీ 11:3 ఏముంటుందంటే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునికి శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్న వాళ్ళని కోరుచున్నాను. అక్కడ ఎంతమంది ఉన్నారు అక్కడ చూడండి. అక్కడ స్త్రీ ఉన్నాడు, ఇంకా ఉన్నారు పురుషుడు ఉన్నాడు, తర్వాత ఇంకా ఉన్నారు క్రీస్తు ఉన్నారు, క్రీస్తు ఉన్నారు, ఇంకా ఉన్నారు దేవుడు ఉన్నారండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మొత్తం 4 వ్యక్తులు కనబడుతున్నారు. స్త్రీకి శిరస్సు ఎవరు? చెప్తున్న మాటలకు స్పష్టంగా చదవండి, ఎలా పోతే నోరు. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. నేను బోర్డు మీద రాస్తాను చూడండి. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు ఎవరు? దేవుడు. ఇప్పుడు క్రీస్తు శిరస్సు దేవుడు అయితే ఈ దేవుడు అంటే ఇక్కడ ఒకరున్నారా ముగ్గురు ఉన్నారు? అక్కడ ఈ చదివినప్పుడు ఎలాగ అర్థం అవుతుంది? క్రీస్తు శిరస్సు దేవుడు అంటే ఇది తండ్రిని అర్థం చేసుకోవాలండి. ఇక్కడ తండ్రి అంటే వచ్చిన క్లారిటీగా స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ముగ్గురు ఉన్నారు అనుకుంటే క్రీస్తు శిరస్సు క్రీస్తు అవుతాడా? క్రీస్తు అవ్వడు కదా. అదంతా కూడా ఒక అబద్ధం సృష్టించారండి. అబద్ధం సృష్టించి అబద్ధం నడుస్తారు అందరూ కూడా. చెప్తున్న మాటలు మీ అందరికీ అర్థమవుతున్నాయి కదా. మనం ఇప్పుడు ఏం గమనించాలంటే అపోస్తులైన పరిశుద్ధులు ఏ విధంగా రాయించారంటే దేవత్వము ముగ్గురులో ఉంది. దేవత్వం అంటే అర్థం ఏంటి? దేవత్వం అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క స్వభావం అంటే దేవత్వం. ఆ దేవత్వం ఎవరెవరిలో ఉంది? తండ్రి అయిన దేవుళ్ళలో ఉంది, యేసుక్రీస్తులో ఉంది, పరిశుద్ధాత్మ కూడా ఉంది. పరిశుద్ధాత్మ గురించి గ్రంథం చెప్తుంది. అంటే స్పష్టంగా డైరెక్ట్గా ఆయన దేవుడు రాయలేదు. కానీ ఇప్పుడు హెబ్రీ 9 పదాలు ఏముంటుంది? నిత్యుడగా ఆత్మ పదం ఉంటుంది. నిత్యుడు అంటే ఎవరు? అది మనిషి సంబంధించిన మాట అయితే కాదు. తర్వాత అపోస్తలుల 5వ అధ్యాయంలో ఏముంటుందంటే పేతురు ఏమంటారు? అననీయతో నీవు పరిశుద్ధ మోసపుచ్చి ఒక మాట అంటారు ముందు అంటారు. తర్వాత ఏమంటారంటే నువ్వు ఎందుకు దేవునితో అబద్ధమాడు అంటాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవునిగా పేతురు చెప్పడం జరుగుతుందండి అక్కడ. అలా కొన్ని మాటలో పరిశుద్ధాత్మ కూడా ఆయన దేవుని గ్రంథం స్పష్టంగా అంటే ఆయన కూడా దేవత ఉందని గ్రంథం స్పష్టంగా చెప్తుంది. అంటే దేవత ఉంటే వాళ్ళందరూ ఏమవుతారు? దేవత ఉంటే వాళ్ళందరూ దేవుడు పిలవాలండి. దేవత ఉంటేనే దేవుడు అవుతాడు. దేవతం లేకపోతే దేవుడు ఎవరు? ఆ దేవతం ఎవరిలో ఉంది? యేసుప్రభువులో పుష్కలంగా ఉంది. తండ్రి దేవుడు ఎలాగా ఉంది, పరిశుద్ధాత్మలో కూడా ఉంది. ముగ్గురులో లేదు మనం అనలేము. అయితే దేవుడు ఒక్కడే మనకి ఎలా అర్థం చేసుకోవాలంటే మనకు వాళ్ళేమవుతారు? తండ్రి మనకేట అవుతాడు, క్రీస్తు మనకేమవుతాడు, పరిశుద్ధాత్మ మనకేమవుతాడు. ఆ ఉద్దేశంలో రాయించబడిందండి. మీకు అర్థమవుతుందా? దేవుడు ఒకడైనా గ్రంథం ఏ విధంగా రాయించాడంటే వీళ్ళు ముగ్గురులో కూడా ఎవరు మనకి ఏమవుతారు, ఎవరు హెడ్, ఆ ఉద్దేశం రాయించబడిన మాటే దేవుడు ఒక్కడే. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎలా అర్థం చేసుకోవాలంటే అందరికీ దేవుడు ఒక్కడే.
అందరికీ పైన ఉన్నవాడు ఎవడు? తండ్రి. అందరికీ దేవుడు ఒకటే. దీంట్లో ఎవరు ఉన్నారు? తండ్రి. యేసుక్రీస్తు కూడా దేవుడు గత వారు ఆలోచించాం లేదా? యేసుక్రీస్తు కూడా దేవుడు అన్నాడు. ఆ దేవుడు ఎవడు? ఆ తండ్రి. ఆ తండ్రి సమస్త మనుషులందరూ జీవ ఓడరు అందరికీ ఆయనే దేవుడు. ఆ ఉద్దేశం బట్టే దేవుడు ఒక్కడే రాయించబడి తప్ప దేవుడు ఒక్కడే అంటే యేసు దేవుడు కాదు, పరిశుద్ధ దేవుడు కాదు, అలా అర్థం చేసుకోకూడదు. దేవుడు ఒక్కడే అంటే అందరికీ కలిపి దేవుడు ఒక్కడే. ఆ ఉద్దేశంలో దేవుడు రాయించాడు కాబట్టి మనం ఆ విధంగా చదవాలని. క్రీస్తు గురించి చెప్పినప్పుడు ఆయనలో దేవత్వం చెప్పడానికి ఆయన దేవుడే ఉండేను, ఆయనలో దేవత్వం ఉందని అపోస్తులు చెప్పడం జరుగుతుందని. మిగతా అన్ని సందర్భాల్లో కూడా దేవుడు పాత్ర ఎవరు వర్తిస్తుంది? అది అది తండ్రికి ఆపదింపడుతుంది. ఏ విధంగా అంటే సంకల్పంలో తండ్రి ఆయనే, సంకల్పం బట్టి దేవుడు ఆయనే, ప్రతి దానిలో దేవుడు ఒక్కడే కాబట్టి ఆయనకే వర్తిస్తుంది. అందరికీ దేవుడు ఒక్కడే అంటే ఆయనకి వర్తించబడే విధంగా దేవుడు ఆ విధంగా గ్రంథం మనకి రాయించి ఇచ్చాడండి. ఇప్పుడు నేను మీకు దేవుడిని గ్రంథంలో ఎక్కడ కొన్ని మాటలు ఉన్నాయా? ఉన్నాయి లేవండి? నేను మీకు దేవుడే ఉన్నాను నేను గ్రంథంలో ఎక్కడ మాటలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ మాట అన్నింది ఎవరు తెలుసా? ఎవరు అన్నారు మాటలు? ఈశ్వరు అన్నారా? తండ్రి అన్నాడా? పరిశుద్ధాత్మ అన్నాడా? తండ్రి అన్నాడు. ఆయన అన్నట్టు కొన్ని మాటలు కూడా మనం ఆలోచిస్తాం, చదువుతాం ఒకసారి. ఆదికాండము 17:7 చదువుకుంటే కొంచెం స్పీడ్గా చదువుకుందాం. ఆదికాండము 17:7 చదువుకుందాం. నేను నీకును నీ తర్వాత నీ సంతానముకును దేవుడినే ఉండండి మాట అంటుంది ఎవరు? తండ్రి అంటున్నాడు అండి. అక్కడ యెహోదేవుడు అంటున్నాడు. యెహోదేవుడు అంటున్నాడు. ఎవరితో అంటున్నారే మాట? అబ్రాహాముతో అంటున్నాడు. అబ్రాహాము దేవుడు అన్నాడు. మొదట చదువుకుంటే నేను సర్వశక్తి గల దేవుడును ఆ మాట అబ్రాహాముతో. ఇప్పుడు ఏమంటున్నాడు? 7 చదువుకుంటే నేను నీకును నీ తర్వాత నీ సంతానముకును దేవుడిని ఉండినట్లు నేను దేవుడే ఉంటాను నీకు అనే మాట అంటుంది ఎవరు? తండ్రి అంటున్నాడు. యెహోదేవుడు అంటున్నాడు అక్కడ. అప్పుడు ఏం చేశారంటే దేవుడు వాళ్ళకి నీకును నాకు మధ్య ఒక నిబంధన ఇచ్చారన్నాడు. నిత్య నిబంధన. ఏంటంటే నిబంధన అది? ఆ నిబంధన ఏంటంటే సున్నతి. 10వ వచనంలో ఏముంటుంది అన్నమాట? నాకును నీకును నీ తర్వాత నీ సందరికి మధ్యన గైకున్న నిబంధన ఏదనగా మీలో ప్రతి వాడును సున్నతి పొందవలేను. అది నిబంధన. కాబట్టి దేవుడు మనకి దేవుడు ఉండదు. దేవుడు ఏం చేస్తారు? మనకి ఒక నిబంధన పెడతాడు. ఆ నిబంధన బట్టే దేవుడు తన ప్రజలుగా మనుషులను చేసుకుంటాడు. తర్వాత నిర్గమకాండము 3:6 చదువుకుంటే మోషే అంటున్నమాట. నిర్గమ 3:6 చదువుకుంటే మరియు ఆయన నీ తండ్రి దేవుడును అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబును చెప్పగా మోషే తన ముఖం కప్పుకొని దేవుని వైపు చూడనిచ్చాను. ఈ మాట అంటుంది ఎవరు? యెహోదేవుడు అంటున్నాడు. నేను నీ తండ్రి దేవుడును నీ అబ్రహాము దేవుడును. వీళ్ళందరూ దేవుడు ఉండును ఎవరు అక్కడ? యెహోదేవుడు నేనే అంటున్నాడు అక్కడ. నేను దేవుడు ఉన్నాను ఆయనే చెప్తున్నాడు అక్కడ. గ్రంథమే చెప్తుంది స్పష్టంగా. నిర్గమకాండము 6:7 చదువుకుంటే మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడిని ఉండు. మాట అంటుంది ఎవరు? యెహోదేవుడు. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని అంటే ఐగుప్తు నుండి వీళ్ళందరూ తీసుకొచ్చి మిమ్మల్ని జనంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ జనంగా నేను ఏమవుతున్నా అంటున్నాడు దేవుడు. నేను దేవుని ఉంటాను అంటున్నాడు. నేను దేవుని ఉంటాను అక్కడ యెహోదేవుడు చెప్పడం జరుగుతుందండి. ఇలా అనేక మాటలు కొన్ని వందల వచనాల్లో పాత నిబంధనలు ఉన్నాయి. లేవికాండము 25:30 చదువుకుంటే లేవికాండము 25:30 చదువుకుంటే లేవికాండం 25:38 నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడు ఉన్నట్లు ఐగుప్తుల నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను అన్నారు అక్కడ. మీకు దేవుడే ఉండునట్లు. ఇప్పుడు ఐగుప్తుల నుంచి మోషే వాళ్ళని రప్పించి అబ్రహాం కాలం నుంచి వాళ్ళకి దేవుడుగా ఉంటుంది ఎవరు? యెహోదేవుడు. మాట అంటుంది ఎవరు? ఆయన అన్నాడండి. నేను మీకు దేవుడిని ఉన్నాను, నేను మీకు దేవుడుగా ఉన్నాను. తర్వాత యాకోబు సంతానం కూడా నేను మీకు దేవుడి ఉన్నట్టు నేను మిమ్మల్ని చేసుకుంటున్నాను అక్కడ. ఆ మాటలు అంటుంది ఎవరు? అంటే తండ్రి మనందరికి దేవుడు ఉన్నట్టు అక్కడ చెప్పుకుంటూ వచ్చాడే లేదా అక్కడ
చెప్పుకుంటూ వచ్చాడు పాత నిబంధనలో. అనేక మాటలు ఉన్నాయండి అక్కడ. భక్తులు కూడా దేవుని ఉద్దేశించి నా దేవుడు పదం మాట జరిగింది. ఉదాహరణకి మొదటి దినవృత్తాంతములు 22:7 చదువుకుంటే, మొదటి దినవృత్తాంతములు 22:7 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ స్పీడ్ చదువుకోవాలి. మొదటి దినవృత్తాంతములు 22 యెహోవా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఆ. 22:7 సులభం ఇట్లా నా కుమారుడా నేను నా దేవుడైనా యెహోవా ఆ. నామకరణ కొరకు ఆ. ఒక మందిరం కట్టించి ఈ మాట అంటుంది ఎవరు అక్కడ? దేవుడు చెప్తాడు. ఈ మాట ఎవరితో అంటున్నారు? దావీదు సొలొమోను అంటున్నాడు. ఏమంటున్నాడు? నా దేవుడు యెహోవా అంటున్నారండి అక్కడ. దేవుడిని చెప్పారంటే నేను మీ దేవుడు చెప్పడం జరుగుతుంది. భక్తులు కూడా ఏమంటున్నారు అక్కడ? నా దేవుడిని యెహోవా అని చెప్పడం జరుగుతుంది అక్కడ. నా దేవుడిని యెహోవా. అప్పుడు అదే కాన్సెప్ట్ ఉండేదాన్ని. ఇప్పుడు వారి దేవుడికి ఎవరున్నా చెప్తాడు అక్కడ. నేను మీ దేవుడు అని అంటుంది మాట ఎవరు? యెహోవా దేవుడు అన్నాడండి. తర్వాత భవిష్యత్తులో మీకు మళ్ళీ కొత్త నిబంధన వస్తుంది. ఆ నిబంధన చేత కూడా అప్పుడు కూడా మీకు దేవుడుగా ఉంటుంది ఎవరు అన్నారు అక్కడ? ఇర్మియా గ్రంథము ఒకసారి ముందు ఇర్మియా గ్రంథము 30 అధ్యాయంలో 30లో ఒకసారి 21 చూద్దాం ఒకసారి. ఇర్మియా 30 అధ్యాయము 21 చూద్దాం. ఇక మా జాగ్రత్త గమనించాలి ఇక్కడ. నేను మీకు దేవుడే ఉందినో